రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ప్రభుత్వం ఎన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఉత్తర్వులు జారీ చేసింది? వాస్తవానికి ఆర్టిజంతో పాటు మానసిక వైకల్యం కలిగినటువంటి విద్యార్థులకు విద్యను అందించేలాగా, విద్యాభ్యాసాన్ని కలిగించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు మొత్తం 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను సృష్టిస్తూ ఈ ఉత్తర్వులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో 1136 ఎస్జిటీలు, ప్రత్యేక ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఎస్జిటీలు, అలాగే 1124 మంది స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించేందుకు ఈ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కి సంబంధించి 1136 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులు, అలాగే సెకండరీ స్థాయిలో కొత్తగా 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వాస్తవానికి సెకండరీ స్థాయిలో ఇప్పటికే 860కి పైగా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకురావడానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ల భర్తీకి సంబంధించి 1124 మందిని భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించారు. మొత్తంగా చూస్తే కనుక 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయని చెప్పాలి. అయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ చేసేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్టిజం సహా మానసిక వైకల్యం కలిగినటువంటి వారికి విద్యను బోధించేలాగా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ధన్యవాదాలు ధనుంజయ్.